సంధ్యారెడ్డి గారు ఒక్కరి గొంతే వినిపించారు అనసూయ మాట్లాడిన మాటల పట్ల. మరి ఇప్పుడు ఒక సగటు మహిళగా ఒక కట్టు బొట్టు గురించి, ఒక డ్రెస్ గురించి మీరేం చెప్తారు? నేను కూడా సంధ్యారెడ్డి వైపే మాట్లాడతా. ఎందుకంటే నేను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉంటా, ఇదే మాట్లాడుతున్నాను. దీని వల్ల అసలు ఏం తప్పు జరిగిపోయింది? స్త్రీగా మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఒక కట్టుబట్టు గురించి మనం కొట్టుకోవటం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మన అనసూయ గారిని నేను అడుగుతున్నా. అసలు బయటకు సమాజం మీకు వచ్చిందే నీ చేతులారా నువ్వే వచ్చిన తల్లి, నిన్ను ఎవ్వరు లాగలేదు. ఇప్పుడు శివాజీ గారు నీ గురించి అసలు మాట్లాడలేదు. ఫస్ట్ జరిగిన విషయం అది. ఇప్పుడు శివాజీ గారు ఏం మాట్లాడిండ్రు? ఒక స్త్రీకి సెలబ్రిటీ అయితే అవమానం జరిగితే ఇప్పుడు ఇంత పేలకేసుకొని వచ్చింది, అక్కడ చుట్టూ క్రౌడ్, ఒక సెలబ్రిటీ అంటేనే చుట్టూ క్రౌడ్ వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆమె జాగ్రత్త అనుకుండాలి. అక్కడ ఏమైంది వీడియోలలో కూడా చూపించాను, అదనేది ఊడిపోతుంది. చెప్పకూడదు కానీ నాకు చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, కానీ అసభ్యకరంగా జరిగింది. అదే కనుక జరగరాని ఘోరం జరిగిపోతే ఆమె బ్రతుకు ఏమన్నా ఉండేదేనా? అందుకని దయచేసి స్త్రీ గౌరవం ఉండాలి తల్లి అని ప్రకృతితో పోల్చి ఆయన చెప్పింది. అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో అనసూయ గారి పేరు ఎప్పుడన్నా వచ్చిందా? ఎక్కడన్నా వచ్చిందా? ఏమెందుకు స్పందించింది? అసలుకి ఏమెందుకు స్పందించింది? స్పందించి ఏమో మాట్లాడి ఏమో చేతులారు ఏమో చేసుకుంటే కదా అనసూయ గారు. ఎవరన్నా మాట్లాడారు రామ్ గురించి అంతకు ముందు? అసలు ఎవరన్నా మాట్లాడారు? ఎవరు మాట్లాడలేరు రామ్ గురించి. ఆమె ఆమె వచ్చి సృష్టికర్తని, ఆడదాని హక్కుల గురించి మాట్లాడాలా? ఇంత బట్టల్లో కాదు, మరి సెక్స్ ఫీలింగ్ ఇంత బట్టల్లో ఎందుకు ఉంటుంది? నేను ఏం వేసుకోకపోయినా అసలు ఏమి లేకపోయినా కూడా మగవాళ్ళు ఏంటి సెక్స్ ఫీలింగ్స్ కలగకుండా ఏమి కాకుండా అట్లనే ఉండాలి. అందరితో మగవాళ్ళతో సమానం. ఇప్పుడు మగవాడు కడ్డాయి ఆమె రాగలుగుతామా? ఎంత నువ్వు విడిచేసుకొని వచ్చి నాకు బ్రదర్స్ ఎట్లా అవుతారు చెప్పు? తప్పు కదా. అసలు తప్పుడు మెసేజ్ ఇచ్చింది ఇప్పుడు అనసూయ గారు. వీటిమే తప్పుడు మెసేజ్, నువ్వు వీటిమే తప్పుడు మెసేజ్ ఇచ్చి వాళ్ళ మృగాలు జంతువులు అని వాళ్ళని ఇప్పుడు నువ్వు ఎంత పోరాటం చెప్తుండే మన అనసూయ గారు. అదే మగవాళ్ళు అంత మాట్లాడినావు కదా, జంతువులతో పోల్చినావు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా సమ్మె చేసి వాళ్ళు కూడా నీ మీద కేసు ఎత్తే ఈమె ఎక్కడ ఉంటుంది? అసలు తలకాయ ఎత్తుకొని తిరగగలుగుతా? ఇప్పుడు నువ్వు ఇప్పేసుకొని వచ్చినావు, ఇప్పుడు నేను ఇప్పేసుకొని వచ్చింది నీ ముందర నిలబడ్డా, నువ్వు చూస్తావు. నీ కళ్ళు అయ్యి నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగకూడదు, నువ్వు మృగానివి, నువ్వు జంతువుతో పోల్చా నువ్వు అప్పుడు ఆ మాట్లాడేదాన్ని నువ్వు సమాజం ఉండకూడదు. నువ్వు అడవిలో ఉండాలి, అడవిలో ఉండి మాట్లాడాలి. మన స్త్రీ గౌరవాన్ని ఎందుకు మంట కలిపేది? మన పిల్లల భవిష్యత్తు ఎందుకు పాడు చేసేదని నేను అంటున్నా. అప్పటి నుంచి కూడా ఇదే మాట మాట్లాడుతున్నా. ఆమె దయచేసి అనసూయ గారు నా బిడ్డలాంటి తల్లి, నువ్వు స్త్రీ గౌరవాన్ని ఇంకా మంట కలపొద్దు. మన పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు. నువ్వెంత కష్టపడితే ఇంత స్థాయిలోకి వచ్చినవో నీకు తెలుసు. నువ్వు కెమెరా ముందు నువ్వెంత కష్టపడితే నువ్వు అంత స్థాయికి వచ్చినవో నీకు తెలుసు. కాబట్టి దయచేసి ఒక ఆడదానికి కష్టం ఆడదానికే తెలుసు. కాబట్టి నువ్వు ఇంత పేలక కోసం కొట్లాడటం అసభ్యకరంగా ఉందన్నమాట. నీకేమన్నా అవమానం జరిగితే, నీకేమన్నా దుర్మార్గం జరిగితే, నువ్వు పద్ధతి గుండి నీ మీద మృగాలు పడితే నువ్వు పోరాడు. నీ అమ్మటి మాలాంటి వాళ్ళం వస్తావు. ఇప్పుడు నీకు ఓటు ఉంది, నీకు గెలుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ సభ్య సమాజం యావత్ ప్రపంచం నేను సీకొడుతుంది తల్లి. దయచేసి ఒక్కసారి నీ సెల్ చూసుకో, ఓపెన్ చేసి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా ఓపెన్ చేసి చూసుకో. నీ పరివే బాధ్యత. ఎందుకు భవిష్యత్తు పాడు చేసుకున్నావు? కష్టపడి సంపాదించుకుంది 4 రోజులు 4 కాలాలు పడి తిని బ్రతుకు. నీ పిల్లలు నువ్వు హాయిగా ఉండు. ఎందుకు ఈ నీచమైన ఆలోచన? సమాజం అనేది తీసుకొచ్చి స్త్రీ జాతిని మంట కలిపేది, ఇప్పుడున్న ఆడపిల్లల భవిష్యత్తు మంట కలిపేది. చెప్పు. ఇప్పుడు మొన్న 4 రోజులు బిగ్ బాస్ లో దమ్ము సిరీజ ఉంది, ఆమె కూడా అదే మాట మాట్లాడుతుంది. ఇంకేమందించినట్టు అనసూయ గారు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రైవసీని వాళ్ళు ఎలాగైనా డ్రెస్ వేసుకొని వాళ్ళ హక్కులు వాళ్ళు పొందే అర్హత ఉంది వాళ్ళకి అని చెప్పేసి చెప్తుంది కదా. ఇప్పుడు అలాంటి డ్రెస్ల వల్ల అలాంటి డ్రెస్సులు వేసుకొని సమాజంలో తిరిగితే ఇప్పుడున్న యూత్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం పడుతుంది? ఖచ్చితంగా పడుద్ది. ఇప్పుడు చిన్నపిల్లలు నిన్న మొన్న అయింది కాదు, 2 ఏళ్ల పాపకి, 2 ఏళ్ల పాపని అసభ్యకరంగా వాడు ఒక జంతువు, అడుగు జంతువు, వాడి గురించి మాట్లాడతాను. వాడిని అసలు భూమి మీద బతకనీయకూడదు. ఇలాంటి వాళ్ళని అసలు ఈ సభ్య సమాజం మీద తిరగనీయకూడదు అనమాట. ఏముందని ఆ పాపని అసభ్యకరంగా మృగం పాప జీవితాన్ని సిదివేసి ఈ అనంత లోకాలకు పంపించింది. ఇట్లాంటి బట్టలు వేసుకొని వచ్చి అమ్మా డ్రెస్సులు అంటే ఎన్నో రకాల డ్రెస్సులు ఉన్నాయి, ఇంత పేలకలే కాదు కదా తల్లి. ఇంత పేలకలు ఏం పుట్టింది అనసూయకి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంత పేలకలు కాదు కదా డ్రెస్సులు అంటే. అన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు నేను మొన్న ఒక రమణ గారని ప్రమోషన్ పోయినా, ఆమె హెయిర్ స్టైలు బ్యూటిషన్ అవన్నీ పెట్టుకొని ఒకటి ప్రమోషన్ చేసుకుంది. స్టైల్లో కూడా కోటు బూటు అన్ని వేసుకుంది. ఇండియన్ స్టైల్ బాగానే ఉంది కదా, అంటే వేసుకో. ఎవరు కాదంటే ఇంత పేలకంటే సమాజం పాడైపోతుంది. నీ పిల్లలే పాడైపోతారు. నీ 2 మగ పిల్లలు ఉండరు. అసలు నీ మొగుడు కంటే తెలుగు రాదేమో, బీహార్ ఆయన ఏమో అని చెప్తారు. ఆయన నాకు తెలియదు.
ఇప్పుడు నీ పిల్లలు మీరు మన తెలుగు మన భారతదేశంలోనే ఉంది. భవిష్యత్తు పాడైపోదా? ఆడపిల్లల భవిష్యత్తు ఏమన్నా చేతికి దొరుకుతా? నీకంటే నీ సొంత ఆలోచన ఏమన్నా ఉంటే నీ కాడ పెట్టుకో, సమాజం మీకు తేవద్దు. ఇప్పుడు నీకు ఆ డ్రెస్ వేసుకోవాల్సిన ఆలోచన ఉందనుకో, నీకు ఇష్టం అనుకో, నీ డ్రెస్ నీ ఇంట్లో వేసుకో. నువ్వు సమాజం మీద ఎందుకు పెట్టాలా? పెట్టకూడదు కదా. పెడితే మరి అందరూ మాట్లాడతారు. నువ్వు యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో పెట్టకూడదు. నీకు ఇష్టం ఉంటే నువ్వు వేసుకొని నీ పర్సనల్ పెట్టుకోవాలి. నువ్వు ఎందుకు పెట్టిన మాట్లాడతాను? ఇప్పుడు నా దాకా సామాన్య మహిళ, నాకు చదువు కూడా రాదు, అసలు ఏమి రాదు, ఊరు దాన్ని. నాకే నీ చూసి ఆ సభ్యకరణ వచ్చి నీచం అనిపించిందే. మరి చదువుకున్న వాళ్ళకి ఏమనిపించాలా? ఏమనిపించాలి? అంటే ఇక్కడ మహిళా సంఘాలు కూడా కొంతమంది మరి ఇక్కడ సంజయ్ రెడ్డికి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు, అటు అనసూయకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. దీనికి మహిళా సంఘాలు అంటే 10 మందే మాట్లాడారు. ఎవరంటే ఉమ్మడి కమిషన్ వాళ్ళనే ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళే మాట్లాడారు కానీ ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి. లేడీస్ హక్కుల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే ఈ స్త్రీ జాతి గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గేసిందన్న. ఎందుకంటే ఇప్పుడు అనసూయ గారు స్త్రీయే, మేము స్త్రీలవే. మనం కొట్టుకుంటే ఏముంటుంది? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తు పాడైపోవట్లేదా? ఎందుకు ఉపయోగం? ఇప్పుడు నిన్నన్నా కూడా మాకు రోషం వస్తుంది కదా. ఇప్పుడు నీ అసభ్యకరమైన నువ్వు డ్రెస్ వేసుకొని నువ్వు వీడియోలలో పెడితే నిన్నన్నా కూడా మాకు రోషం వస్తుంది కదా. ఆ జ్ఞానం ఎందుకు లేదని నేను అనసూయ గారిని అడుగుతున్నా. మరి ఉమెన్స్ కమిషన్ వాళ్ళు అక్కడ మహిళా సంఘాలు వచ్చి మాట్లాడారని అంటున్నారు కదా, ఒక ఉమెన్ హక్కుల గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి, ఒక ఉమెన్ కున్న సేఫ్టీ గురించి రక్షించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే మూట బాగా వచ్చిందంట. మరి మనకేం తెలుసు? ఇప్పుడు డబ్బులు ఇస్తే మాట్లాడుతుంట కొంతమంది. సమాజం ఉమ్మన్ కమిషన్ అంటే ఎట్లుంటుంది? అది సమాజం ఫస్ట్ పట్టొద్దు. మన ఈ తరం పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు ముగ్గురు తగులుకొని మగ పిల్లలకు ఒక ముగ్గురు, ఆడపిల్లలకు ఒక ముగ్గురు, అసలు పెళ్లిళ్ళు కాకుండా మొగుళ్ళు వదిలిపెట్టి పెత్తనాలు జాగించుకుంటా, సంసారం లేకుండా, ఇల్లు వాకిలు లేకుండా పట్టి ఉండోళ్ళే ఇట్లా మాట్లాడేది. ఒక సంసార పచ్చంగా ఉండేవాళ్ళు, మొగుడు పిల్లలు బాధ్యత తీసుకున్న వాళ్ళు, బంధం విలువ బాధ్యత తెలిసిన ఆడదైనా కానీ మగోడైనా ఈ అసభ్యకరమైన వార్తలు, దిగజార్చే వార్తలు సమాజం మీదకి తీసుకురారమ్మా. 5 ఏళ్ళ అన్నం తింటే దయచేసి నేను చెబుతున్నా. చివరిగా అనసూయ పెట్టిన కేసుని ఎలా ఎదుర్కోబోతున్నారు? సంజయ్ గారికి మరి అండగా నిలబడబోతున్నారు? నిలబడతాను చివరి దాకుంటా. ఎందుకంటే అనసూయ గారు నన్ను చేసేది ఏముంది? నా కాడ ఏమీ లేదు. ఆమె నన్ను ఏం చేసినా ఏం కూడా ఆమె కోసం కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే ఆమె స్త్రీ కాబట్టి. ఇంకా నువ్వు నీ నీతిని, నీ కీర్తిని స్త్రీగా నువ్వు నా బిడ్డ లాంటి దానివే కాబట్టి నీ కీర్తిని ఇంకా దిగజార్చుకోవద్దు దయచేసి. రేపు నువ్వు వేడిసినా కూడా నేను కూడా ఏడవలసి వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఒక ఆడపిల్లగా భవిష్యత్తు పాడు చేసుకుంది? దీనివల్ల ఇంత బట్ట ముక్కలో ఏముంది? దీనికోసం నేను ఎందుకు దిగజారి పోరాటం చేసిందని రేపు రోజున ఆమెకి ఏదైనా అపాయం కలిగినా కూడా ఏడవలసి వస్తుంది అనమాట. అందుకని దయచేసి నేను అనసూయ గారినే మారమంటున్నా. ఎందుకంటే ఈ పోరాటం ఎంతో దూరం పోద్ది. ఇప్పుకునే దానికి కప్పుకునే దానికి చాలా తేడా ఉంటుంది తల్లి. డబ్బు ఎంతవరకు నడుతుంది? ఇప్పుడు మూట ఎంతవరకు నడుతుంది? మంచి ఎంతవరకు నడుతుంది? నీ మూట అంతవరకే నడుతుంది. ఒక 10 మందికే నువ్వు ఎగసాలగలుగుతావు, కానీ తర్వాత మంచి యావత్ ప్రపంచం నడుతుంది. అందుకని అది తెలుసుకోవాలని నేను అనసూయ గారికి చెప్తాను.